చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉండే ఆలూ మీల్ మేకర్ రైస్ తయారీ విధానం తెలుసుకుందాం. 2 కప్పుల రైస్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఆలు పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని, టమోటాలని, పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీల్ మేకర్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కాచిన నీటిని అందులో పోయాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడనంత నూనె వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకొని వేయించాలి. ఇందులో ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇంకా నానిన మీల్ మేకర్ని గట్టిగా పిండుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు వేగనిచ్చి ఇందులో ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు చొప్పున పోయాలి. నీరు పోసిన తర్వాత ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. పెసరు బాగా తెల్లిన తర్వాత నానిన బియ్యాన్ని వేసి బాగా కలిపెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకుంటే వేడివేడి ఆలూ మీల్ మేకర్ రైస్ రెడీ. దీన్ని పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.